ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఫోన్లు పోతూ ఉంటాయి. చాలా అంటే బస్సులలో మిస్ అయిపోవటం, లేదు ఎక్కడన్నా సంతల్లో కానీ, కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లు, లేకపోతే ఎక్కడన్నా బాగా ఫ్లోటింగ్ ఉన్నటువంటివి, ఎక్కడైతే బాగా జనం రద్దీ ఎక్కువ ఉంటారో, పోయేటప్పుడు వచ్చేటప్పుడు మనము కొంచెం పరధ్యానంగా ఉన్నా, లేకపోతే కొంచెం అజాగ్రత్తగా ఉన్నా, కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మన సెల్ ఫోన్లు పోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి, చాలా వరకు జరుగుతాయి. జరిగే వాళ్ళు వేరే ఉంటారు. ఎలా మన అజాగ్రత్తని వాడు క్యాష్ చేసుకోవటం. అయితే ఎప్పుడైతే సెల్ ఫోన్ పోద్దో ఏమంటే మన పని అంతా ఇక ఒక మాదిరి అస్తవ్యస్తమైంది. ఆ ఫోన్ ఏందో చూద్దాం. అయితే ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ కనుక మనకి అది కనుక లేకపోతే ఇక మన పని అంతా ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోద్ది అంటే ప్రతి విషయం సెల్ ఫోన్ తోటే లింకు అయి ఉంది. ఎంతగా లింకు అంటే మనకి డబ్బులు పేమెంట్ చేయాలి, గూగుల్ పేలు, ఫోన్పేలు, లేదు మనం రిసీవ్ చేసుకోవాలి, ఒక వాట్సాప్ మెసేజ్ చేయాలి, ఒక మామూలుగా కాల్ చేయాలి, డేటా, ఫోన్ నెంబరు, మన నెంబర్ మనకే గుర్తు లేకుండా పోయినాయి ఇప్పుడు రోజుల్లో. అంటే ఎవరికైనా చేద్దామన్నా ఏదైనా చేయాలంటే ఫోన్లో చూసుకొని చేయాల్సిందే తప్ప ఫోన్లోనే ఉంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. కాబట్టి ఎప్పుడైతే మెసేజ్లు అనుకోండి, ఫోటోలు అనుకోండి, నాలెడ్జ్ అనుకోండి, ఏదైనా విజ్ఞానం, వినోదం ఏదున్నా మనము సెల్ ఫోన్ మీదనే ఆధారపడుతుంటాం. అటువంటిది సెల్ ఫోన్ పోగానే ఇక మన పని అంతా మామూలు అయిపోతాయి. అయితే ఇంత అంటే మనం ఇప్పుడు సెల్ ఫోన్లు అన్నీ కాస్ట్లీ అయినాయి. ఇప్పుడు చిన్న ఫోన్లు లేవు. మామూలుగా వాళ్ళు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు, కాస్ట్లీ ఫోన్లు, ఎందుకంటే క్వాలిటీ కావాలి, క్లారిటీ కావాలి, ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా ఉండాలి అని చెప్పేసి ఎక్కువ శాతం కాస్ట్లీ ఫోన్లే కొంటారు. అటువంటిది అంత విలువైనటువంటి ఫోను పోయిందనుకోండి ఎట్లయినా బాధ ఉంటుంది. కానీ ఏం చేయాలి మనం? అది జనరల్గా ఫోన్ పోతే ఎక్కువ శాతం అంతకుముందు రోజులు ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పుడు కూడా చాలామంది అదే చెప్తారు, ఇంకేం చేస్తలేరా, పోయిందిగా, నువ్వు ఇక ఆశలు వదులుకో, అది దొరికేది ఎక్కడిది అది అని అంటారు. కాదు, ఒక ప్రొసీజర్ ప్రకారం చేస్తే దొరుకుతుందా దొరకదా? దొరుకుద్ది, కానీ దొరుకుద్ది ఏంటిది ఈ ప్రకారం చేస్తే దొరకదు, టైం పడుతుంది. అంటే నెల పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు. దొరుకుద్ది అనేది ఏంటిది ప్రొసీజర్ ప్రకారం. దొరకదు అంటే ఏంది? దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అంటే దొరికే అవకాశాలు ఉన్నా టైం తీసుకుంటుంది కాబట్టి దొరకదు అనేది. దొరికేంత వరకు దొరకదు, దొరికిన తర్వాత దొరికింది, ఇది అనమాట కరెక్ట్. ఇప్పుడు ఇక మనం చూద్దాం. అయితే ఇప్పుడు మనము ఏదైతే ఉందో ఫోన్ పోతే ఈ ఒక పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్ పేరు చెప్తా, దాంట్లోకి పోవాలి. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ, ఈ సిఈఐఆర్ అని అంటారు, సిఈఐఆర్. ఆ పోర్టల్లోకి వెళ్తే మనము ఫోన్ పోయినా కానీ పట్టుకోవటానికి వీలవుతుంది అనే దాని మీద ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. అయితే జనరల్గా ఈ సిఈఐఆర్ పని ఏంటంటే, మనం కనుక ఫోన్ పోగొట్టుకుంటే అది పని చేయకుండా బ్లాక్ చేయటం, అది దొరికినా కూడా అన్బ్లాక్ చేసుకునేది, మనకే దొరికితే దాన్ని అన్బ్లాక్ చేసుకోవటం, లేకపోతే అది ఉపయోగపడకుండా అంటే ఇంకొకళ్ళు సిమ్ వేసినా కానీ వాడు దొరికిపోయేటట్టు, అవన్నీ మనకు తెలిసేటట్టుగా అది పనిచేస్తుంది. అదేందో చూద్దాం. సపోజు ఎవరన్నా ఫోన్ పోయినరే అనుకోండి, సింపుల్గా ఈ పోగొట్టుకున్న 2 పదాలు ఒకటే. ఇప్పుడు మన దగ్గర నుంచి ఎవడన్నా తస్కరించినా పోయినట్టే. లేదు, మనం ఎక్కడో పెట్టి మర్చిపోతాం, మనం బస్సులోనో పోతూ ఉన్నాం, మనం అన్నీ చూస్తాం, జోబులో పెట్టుకోకుండా సీట్ మీద పెడతాం, లేచిపోతాం. లేదు, సినిమా హాల్కి పోతాం, సీట్ మీద పెడతాం. లేకపోతే ఇంట్లో మాదిరే ఎక్కువ శాతం ఫోన్లు ఎక్కడ పోతాయి అనుకుంటుర్రు? ఎక్కడో పోవు. ఇంట్లో మనకు అలవాటు ఏంది, ఎప్పుడు జోబులో పెట్టుకోము. ఎంతసేపు ఏం చేస్తాం, ఆ టేబుల్ మీదనో, ఆ టీవీ దగ్గరనో, ఎక్కడో ఆ టీపాయ్ మీదనో, ఎక్కడో ఒక దగ్గర మనం ఆ సెల్ ఫోన్ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ దాన్ని పెడుతూ ఉంటాం. ఈ పెడుతున్న అలవాటు ఇలానే ఉంటుంది. వీళ్ళు ఎవరైతే ఎక్కడైతే ఎట్లా పోతుంది అంటే బయటికి పోతారు. ఈ బయటికి పోయినప్పుడు బస్సులో పోయినరు, లేకపోతే ఇంకెక్కడన్నా జర్నీ చేస్తారు, లేదు సినిమాకి పోయారు, లేకపోతే ఎక్కడికైనా సంతకు పోయారు, ఎక్కడైనా సూపర్ మార్కెట్కి పోయారు, ఎక్కడో ఏదో ఒకటి కొంటున్నప్పుడు మళ్ళీ బై మిస్టేక్లు ఏం చేస్తారు, అది ఎట్లా పక్కా పెడతారు, ఇతర అది చూసుకోరు. మళ్ళీ ఇంటికి వచ్చినా చూసుకోవటం, జోబులో చూసుకుంటే, ఓ నా సెల్లు నేను అక్కడ పెట్టి వచ్చినా, ఇక్కడ పెట్టి వచ్చినా,
అని అంటే అప్పటికుంటుంది అయింది, అది ఎప్పుడో పోయి ఉంటుంది. అది అనమాట పోగొట్టుకోవటం అంటే. ఇక తస్కరించడం అంటే ఏంది, వాడు మనల్ని ఫాలో అవుతూ మనము సంతలో కానీ ఎక్కడన్నా కూరగాయల మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లకు ఎక్కువ శాతం ఉండవు, కానీ సంతలో కానీ ఎక్కువ శాతం రైతు బజార్లలో కానీ, ఈ సంతలు రైతు బజార్లు ఏంటంటే రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు మనము కొంచెం ఈ పైసలు తీయటం సదురుకోవటం ఇవి చేస్తున్న టైంలో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పనిలో మనం ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అందుకని అక్కడ కొన్ని ఎక్కువ శాతం తస్కరించబడటం. మామూలుగా బస్ స్టాప్లు, లేకపోతే మనం బస్సు ఎక్కేటప్పుడు మనం రోడ్డు మీద బస్ స్టాపులు కాకుండా ఆటోలు ఎక్కినప్పుడు కానీ అటువంటి ఎక్కడో ఒక దగ్గర మనం బై మిస్టేక్ జరగవచ్చు, తస్కరించబడవచ్చు, ఇటువంటి అనమాట. ఇప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ సేవ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మనం ఫస్ట్ కంప్లైంట్ బుక్ చేయాలి. ఏది, మన సెల్ పోయినట్టుగా కంప్లైంట్ బుక్ చేయాలి. వెంబటే వాళ్ళు ఒక ప్రింట్ కాపీ ఇస్తారు, ఏది మనం కంప్లైంట్ బుక్ చేసినాక. వెంబటే మనం ఏం చేయాలి, ఇది ఏదైతే ఉందో ఇది తీసుకొని నెక్స్ట్ మనం ముందైతే ఏం చేయాలి, సెల్ పోయింది, ఈ సేవకు పోవాలి, మీ సేవకు పోవాలి, కంప్లైంట్ బుక్ చేయాలి. తర్వాత ఏమంటే మనం సెల్ ఫోన్ స్టోర్కి, అంటే ఇప్పుడు మనది ఏదైతే అది దానికి వెళ్ళి మళ్ళీ ఒక కొత్త అదే నెంబర్ తోటి కొత్త సిమ్ తీసుకోవాలి. కొత్త సిమ్ తీసుకొని మళ్ళీ ఏం చేయాలి, దాన్ని ఈ పాత సిమ్ బ్లాక్ అయిపోతుంది, కొత్త సిమ్ ఆటోమేటిక్గా అప్డేట్ అయింది. అంటే ఇది మన ఫోన్ బుక్ డేటా, మన కాంటాక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ అప్డేట్ అవుతాయి. ఏమంటే మనం ఏం చేయాలి, ఇదన్నీ తీసుకుని మనం ఏం చేయాలి, ఈ CEIR పోర్టల్ అని చెప్పాం కదా, CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ, ఆ పోర్టల్ ఓపెన్ చేసి అందులో ఏం చేయాలి, మళ్ళీ ఆ పోర్టల్కి వెళ్ళి అక్కడ బ్లాక్ స్టోలెన్ లాస్ మొబైల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం పోగొట్టుకున్నామా లేకపోతే తస్కరింపబడిందా, ఆ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎన్నుకోవాలి ఏ ఆప్షన్ అని. ఎన్నుకొని ఏం చేయాలి, మనం ఏదైతే సెల్ పోయిందో దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఫోన్ నెంబర్ అనుకోండి, IMEI నెంబర్ అని ఒక నెంబర్ ఉంటుంది, IMEI నెంబరు అవన్నీ ఎంటర్ చేయాలి. ఈ IMEI నెంబరు ఎంటర్ చేసినాక అప్పుడు ఏం చేయాలి, మన యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ రిసీటు, ఫోన్ ఎప్పుడైతే కొనుక్కున్నామో ఉంటే ఆ ఫోన్ ఎప్పుడు కొన్నాం, మోడల్ ఏంటిది, అవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనకి ఇవన్నీ అప్లోడ్ చేసినాక, అంటే జనరల్గా మీకు మళ్ళీ చెప్తాను, ఈ ఆధారు ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఏది IMEI నెంబర్ లేకపోతే ఏం చేయాలో మళ్ళీ చెప్తా. అప్పుడు మళ్ళీ IMEI నెంబర్ ఇప్పుడే రాసి పెట్టుకోవాలి. ఎవరికాడైతే సెల్ ఫోన్ ఉందో, ఈ సెల్ ఫోన్ ఉన్నోళ్ళు IMEI నెంబర్ నా దగ్గర లేదు, పోయిన తర్వాత నేను ఆ నెంబర్ లేదు కాబట్టి నేను ఎట్లా కంప్లైంట్ చేయాలనే బదులు ఇప్పుడు ఏం చేయాలి, IMEI నెంబర్ ఎక్కడో ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. మన ఫోను ఏదైనా జరిగింది ఓకే, జరగలేదు మంచిదే కదా, జరగకపోతే మన సెల్ యొక్క IMEI నెంబర్ మనకి తెలిసి ఉంటే మంచిది. ఒకవేళ ఏదైనా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం IMEI నెంబరు వెంబటే దాన్ని ఎంటర్ చేసి మనం చేయాలి. అంటే ఫోను అంటే ఎప్పుడో ఏండ్ల కింద కొన్ని ఉంటాము, దాని రిసిట్లు ఉండవు, బిల్లు ఉండదు, లేకపోయింది. కానీ మన యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డ్ని, పాన్ డీటెయిల్స్, ఇవన్నీ మళ్ళీ ఏదైతే IMEI నెంబర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అప్పుడు మనకి కొత్త సిమ్ ఏదైతే మనం తీసుకున్నామో దానికి ఒక ఐడి వస్తుంది, రిక్వెస్ట్ ఐడి. దాంతో ఏంది, మనం ఏదైతే కంప్లైంట్ చేసినామో ఆ కంప్లైంట్కి సంబంధించిన స్టేటస్ అంతా కూడా మనము అప్డేట్ చేసుకోవచ్చు, అంటే తెలుసుకునే వీలు ఉంటుంది అన్నట్టు. అయితే ఎప్పుడైతే ఇది అందిందో అక్కడి నుంచి 24 గంటల్లోగానే ఈ CEIR పోర్టల్ సిబ్బంది ఆ ఫోన్ని బ్లాక్ చేసి పని చేయకుండా చేయడం జరుగుతుంది. అయితే సపోజ్ వేరే సిమ్ వేసిండు, ఎవరైతే మన సెల్ తీసుకుంటారో వాళ్ళు ఏం ఊకోరు, వెంబటే స్విచ్ ఆఫ్ చేస్తారు, దాన్ని వెంబటే మన సిమ్ని తీసేస్తారు, వాళ్ళ సిమ్ వేసుకుంటారు. ఒకవేళ ఫోన్ పోయినా, ఫోన్ దొంగిలించినా, ఫోన్ ఇంకే వాళ్ళకైనా దొరికినా వాళ్ళు ఏం చేస్తారు, కొత్త సిమ్ వేసుకొని వాడుకోవాలని చూస్తారు. సింపుల్, జరిగేదల్లా ఇప్పటిదాకా జరిగిందదే, జరగబోయేది జరుగుతున్నది అదే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొత్త సిమ్ వేసుకొని వాడుకోవాలని చూస్తారు. వెమ్మటైతే ఇప్పుడు మనం కనుక ఎలా అయితే IMEI ఇవన్నీ కనుక కంప్లైంట్ చేసి ఇవన్నీ కనుక చేస్తే తక్కువని ఇట్లాంటి బ్లాక్ చేసినటువంటి ఏదైతే ఉందో వాళ్ళు సిమ్ కార్డు వేయగానే మనకి ఈ CEIRకు ఒక మెసేజ్ వస్తుంది, అలర్ట్ మెసేజ్. ఇవన్నీ చేస్తేనే, చేయకపోతే రాదు. కాబట్టి మనం వస్తుందా రాదా, ఫోన్ పోతే రాదు కాబట్టి మనం ఎందుకు చేయాలంటే ఇవన్నీ చేస్తే ఫోన్ రాదు కానీ వస్తుంది. ఎలా వస్తుంది, వాడు ఎప్పుడైతే దాన్ని మళ్ళీ కొత్త సిమ్ వేసుకొని ఏదైతే వాడతాడో అప్పుడు మనకి ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏంది, వెమ్మటే పోలీసులతో పాటు దొంగిలించినటువంటి ఏదైతే ఫోన్లో వాళ్ళకు కూడా
కొత్త సిమ్ము మెసేజ్ వస్తుంది. వెంబటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫోన్ ఏ ప్రాంతంలో ఉందో అనే విషయం సులువుగా తెలిసిపోతుంది. వెంబటే పోలీసులు ఆ నెంబర్కి ఫోన్ చేసి విషయం చెప్పడం జరుగుతుంది. వెంబటే మనం ఏం చేయాలి, ఇక మనకు మెసేజ్ వస్తుంది కాబట్టి ఫోన్ ఇవ్వకపోయినా వాడు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాడు ఆ ఫోను ఇచ్చేయాల్సిందే, ఇవ్వవలసిందే. లేదు ఇలా జరిగింది, దొరికిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ ఫోన్ అన్బ్లాక్ చేసుకోవాలి. మళ్ళీ సిఐఆర్ పోర్టల్కి వెళ్ళి మనం ఇప్పుడు కంప్లైంట్ చేసినాం కదా, మళ్ళీ సపోజ్ దొరికింది మనకి ఇవన్నీ లేకుండానే, దొరికిన తర్వాత ఏమైంది, సపోజ్ ఎక్కడో మర్చిపోయినాం, మన ఫోన్ మళ్ళీ మనకు దొరికింది, ఎప్పుడో 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మన ఫోన్ మనకే దొరికింది. మళ్ళీ మనం ఏం చేయాలి, సిఐఆర్ పోర్టల్ పోయి బాబు నేను ఇట్లా కంప్లైంట్ అన్బ్లాక్ మెన్షన్ చేసుకొని మళ్ళీ మన డీటెయిల్స్ అన్ని ఇస్తే మళ్ళీ పాత ఫోన్ కూడా అన్బ్లాక్ అవుతుంది. మళ్ళీ మామూలుగా మనం వాడుకోవటం మందే, ఇంకో సిమ్ వేసుకో, లేకపోతే దీన్నే వాడుకోవచ్చు. అయితే మన నెంబర్ బ్లాక్లో ఉందా, ఈఎంఐ నెంబర్ కూడా మనం చూసుకోవచ్చు. ఇది సాధారణంగా ఏంటంటే మనం కొనేటప్పుడే జనరల్గా ఈ ఐఎంఈఐ నెంబర్లు ఉంటాయి. ఈ ఐఎంఈఐ నెంబర్లు బ్లాక్ లిస్ట్లో ఉందా కూడా చెక్ చేసుకోవచ్చు మనం. అయితే దానికోసం కేవైఎం అని మనం ఏదైతే 15 అంకెల నెంబర్ ఉంటుంది ఐఎంఈఐ నెంబరు, దాన్ని టైప్ చేసి 14422కి కనుక మనం ఎస్ఎంఎస్ చేస్తే మన ఫోన్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. ఐఎంఈఐ నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఉందా లేదా, ఐఎంఈఐ నెంబర్ మన బిల్ వచ్చినప్పుడు దాని మీద ఉంటుంది. ఇవన్నీ మనం చూసి మన స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.